హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ క్యాప్సికమ్ గ్రేవీ కుక్కర్లో చేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవటమే. మంచిగా మగ్గిపోతాయి. ఒక 5 minutes ఉంచుకుంటే మంచిగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గిపెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 4 తీసుకుని ఇలాగ పేస్ట్ పట్టుకున్నాను. పక్కన పెట్టుకోవాలి. ఈ మగ్గిన వెంటనే దాంట్లో వేసేసుకోవాలి. క్యాప్సికంలో వేసేసుకొని అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకోవచ్చు. మొత్తం పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ కూడా వేసేసుకోవచ్చు అండి. సాల్టు అన్నీ చాలా ఈజీ, తొందరగా అయిపోద్ది కుక్కర్లో వేసుకుంటేనే. కుక్కర్లో ఒక 3 విజిల్స్ 2 విజిల్స్ వచ్చినా చాలు. క్యాప్సికమ్ ఉడకపోయినా చాలా బాగుంటుంది. అయినా 2-3 విజిల్స్కి మంచి మెత్తగా అయిపోతుంది. ఇలా మసాలాలు వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటాం. ఇంకా జీడిపప్పు గ్రేవీ ఒక 10-12 జీడిపప్పులు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్రేవీలా చేసుకోవాలి. పల్లెైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు గ్రేవీ పట్టుకుని పెట్టుకున్నాను. విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత ఇలా వాటర్ ఉండాలి. వాటర్ ఉంటేనే గ్రేవీలా బాగుంటుంది. అది బగారా రైస్లోకి. జీడిపప్పు గ్రేవీ పట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. అంతే, కొంచెం వాటర్ జార్లోని వాటర్ కలుపుకొని వేసేసుకొని మంచిగా కలిపేసుకుని ఒక 5 minutes ఉంచుకోవాలండి. అంటే ఏమంటారు, జీడిపప్పు పచ్చి వాసన అనేది పోయే వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవటమే. చాలా ఈజీ అండి. బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఏ కూరైనా పూర్తిగా చూస్తేనే కదా తెలుస్తుంది. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. చాలా థ్యాంక్స్ అండి.